ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా విశాఖకు చెందిన కోసూరు రాధాకృష్ణ, సత్తులూరి శ్రీరంగ పద్మావతి నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా ఇప్పటి వరకు ఈ స్థానంలో కొనసాగిన మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మరోసారి బరిలో నిలిచారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నామినేషన్ల కార్యక్రమంలో ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా రఘువర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం తాను శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. అత్యధిక సంఖ్యలో తనకు మద్దతిచ్చి తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎస్ రద్దు విషయంలో తను ఉపాధ్యాయులకు పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఒక్క విషయం అండి, ఈ రోజు జనాల తాలూకా అభిమానం ఆటి నుంచి నేటి వరకు కూడా అదే విధంగా ఉంది. ఎక్కడా చెక్కుచెల్లిన సందర్భం అయితే లేదు. మరి ఉపాధ్యాయ లోకాన్ని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో అదే నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచిన తర్వాత కూడా చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వంలో విద్యారంగాన్ని అంతా కాపాడుకోలేకపోయాం. వాస్తవం చెప్తున్నాను, ప్రభుత్వం విమర్శ కాదు, రాజకీయ కోణంలో కాదు ఇది. కానీ ఈసారి ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ఉంది, అవకాశం కల్పిస్తున్నారు, మాటలు వింటున్నారు. మరి మంచి చేయాలనే సంకల్పం నాకు కూడా ఉంది. ప్రభుత్వం సహకారంతో 100% ఉపాధ్యాయులకైతే నేనైతే సహకారం అంటే వాళ్ళకైతే మంచి చేయగలనని చెప్పి నమ్మకం ఉన్నాను. మరి ఈరోజు నామినేషన్ వేసేటప్పుడు ఉపాధ్యాయులు అన్ని సంఘాల వాళ్ళు మ్యాక్సిమం వచ్చారండి, ప్రైవేట్ సంఘాలను కూడా వచ్చారు. ఏదైతే వాళ్ళందరూ ఒకటే మాట ఉన్నారు, మీలాంటి నిజాయితీపరుడు మళ్ళీ కావాలని చెప్పి అన్నారు. నిజంగా మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక విషయం, గెలవడం మరి ఏదైనా ఉన్నదంటే అది ఉపాధ్యాయుల తాలూకా చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంది. వాళ్ళు ఖచ్చితంగా నాకు సహకారం చేస్తారని నమ్మకం నాకైతే ఉంది. మరి మళ్ళీ గెలిచి ఒక మంచి చేద్దామని చెప్పి సంకల్పం నాకు కూడా ఉంది. మరి అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సిపిఎస్ అయితే ప్రభుత్వం హామీ ఇవ్వలేదు సార్. నేనైతే ఒత్తిడి చేసి వాళ్ళకైతే బాధ్యత నెరవేర్చవలసిన బాధ్యత నా మీద అయితే ఉంది. కొంత ప్రెజర్ పెట్టాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో పెట్టింది, హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం బిఫోర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ది గవర్నమెంట్ వీళ్ళైతే హామీ ఇవ్వలేదు. కానీ సిపిఎస్ ఉద్యోగులు మాత్రం నేనైతే న్యాయం చేయాలనే సంకల్పం అయితే ఉంది. ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.